పెళ్లి చేసుకుంటాను అని నమ్మించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందు కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాకు దిగిందో యువతి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం రామచంద్రాపురానికి చెందిన గంధం శ్రీను కుమార్తె దుర్గా భవానీ అదే గ్రామానికి చెందిన భానుప్రకాష్ ప్రేమించుకున్నారు. దుర్గా భవానీకి పెద్దలు పెళ్లి కుదిర్చి కట్నం కూడా ఇచ్చారు. ఆ తర్వాత తాను భానుప్రకాష్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో ముందు కుదిర్చిన పెళ్లి సంబంధం రద్దు చేసుకున్నారు. భానుప్రకాష్ కూడా ఒప్పుకోవడంతో పెద్దల సమక్షంలో ఇద్దరికి దండలు మార్పించి 6 నెలల్లో పెళ్లి చేసుకుంటాను అని ఒప్పందం సైతం రాయించారు. తాజాగా భానుప్రకాష్ అన్నను దుబాయ్ పంపించిన కుటుంబ సభ్యులు చిన్నవాడికి ఎలా పెళ్లి చేస్తామో అనే మెలిక పెట్టారు. గ్రామ పెద్దలు సైతం తమకు సంబంధం లేదు అని తేల్చి చెప్పడంతో దుర్గా భవానీ కుటుంబ సభ్యులు భానుప్రకాష్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. నేను భానుప్రకాష్ అబ్బాయిని ప్రేమించాను. పెద్దలందరిలో ఉన్నప్పుడే నేను దాంట్లో మార్చారు. నాకు అది అయిన 3 నెలల దాకా మేము బాగానే ఉన్నాం. తర్వాత నుంచి ఫోన్లు అవి చేయడం మానేసి బ్లాక్లో పెట్టేశారు. ఏంటని అడిగితే సమాధానం వచ్చేది కాదు. ఇంకేం చేయాలో తెలియక మా ఇంట్లో వాళ్ళు నన్ను పెద్దల దగ్గర తీసుకెళ్తే వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు సమాధానం రాలేదు. ఇంక నేను ఏం చేయాలో తెలియక నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. నాకేమన్నా న్యాయం చేస్తారేమో అని చెప్పేసి ఇక్కడ ఉంటున్నాను. కుదురికి నేను ఆల్రెడీ సేబ్రోల్ సంబంధం చూసానండి. కట్నం డబ్బులు అవన్నీ ఇచ్చేసారండి. చేసాక ఈ పిల్లోడు మాత్రం వచ్చి నేను చేసుకుంటాను ఆప్ చేసేసుకోమన్నాడంటే పెళ్ళి అయితే నాకు వద్దు, సంబంధం నాకు వద్దని చెప్పిందండి. నేను తీరా కట్నం డబ్బులు ఇచ్చేసాను ఎలాగా అని అడిగానండి. అడిగితే నేను చేసుకుంటాను నా పిల్లోడు అయితే వచ్చాడండి. పెద్ద మనుషులు అయితే ఏదో చేశారండి. చేసాక ఇప్పుడు దాకా ఉండి మా పెద్ద పిల్లోడు పెళ్ళి అయ్యేదాకా ఉండి అని అన్నారండి. ఇప్పుడు పెద్ద పిల్లోడు అయితే దుబాయ్ పంపించేశారండి. కానీ ఇప్పుడు ఏంటనేది నా కూతురికి న్యాయం జరపండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, మహేశ్వరి చూసుకునే కనుక పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం మహదేవపట్నం శివారు గ్రామం అయినటువంటి రామచంద్రాపురంలో ప్రియుడి ఇంటి ముందు ప్రియుల కుటుంబంతో సహా నిరసన దీక్ష చేసుకోవడం చూసుకుందని చెప్పచ్చు. ప్రధానంగా చూసిన కనుక ఎవరైతే గ్రామానికి చెందినటువంటి కరణం నానాజీకి సంబంధించినటువంటి కుటుంబం ఉన్నారో అతనికి చెందినటువంటి ఇద్దరు కుమారులు ఉన్నారు. అతని కుమారుల్లో కూడా రెండో కుమారు ఎవరైతే ఉన్నారో భానుప్రకాష్ సంబంధించినటువంటి భానుప్రకాష్ కూడా అదే గ్రామానికి చెందినటువంటి గంధం శ్రీకి సంబంధించిన కుమార్తె ఎవరైతే ఉన్నారో దుర్గా భవాని కూడా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని చెప్పని పూర్తిగా నేను ప్రేమిస్తానని చెప్పి భానుప్రకాష్ కూడా చెప్పాడు, నమ్మించాడు. పూర్తిగా నమ్మకంతో కూడా ఆమె కూడా యువతకి చూస్తే కనుక ప్రధానంగా చేబ్రోలు కుమార్కి చెందినటువంటి మరో యువకుడితో పూర్తిగా కుటుంబ సభ్యులు కూడా నిశ్చితార్థం కూడా చేశారు. పూర్తిగా కట్నం సంబంధించినటువంటి కానుక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే రీతిలో కూడా ఎవరైతే దుర్గా భవాని ఉందో కుటుంబం వద్దకు వెళ్ళినటువంటి భానుప్రకాష్ కూడా తాను ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మపలకడంతో అక్కడ ఉన్నటువంటి సంబంధాన్ని కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. ఉన్నటువంటి భానుప్రకాష్ మాటలు నమ్మారు. అయితే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్తుందో తమ పెద్ద కుమారుడు ఉన్నాడో పెద్ద కుమారుడికి పెళ్లి చేయగానే తమ చిన్న కుమారుడికి చేస్తామని చెప్పడంతో వీళ్ళంతా కూడా గ్రామస్తులతో దగ్గరికి వెళ్తాం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అయితే ఒక ఉన్నటువంటి భానుప్రకాష్ సంబంధించినటువంటి బ్రదర్ ఎవరైతే అతను కూడా కుటుంబ సభ్యులు దుబాయ్ పంపించేశారు. ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని చెప్పని దుర్గా భవాని కుటుంబ సభ్యులు వెళ్ళాడగా తమకు ఆల్రెడీ గ్రామ పెద్దలు అయితే తమకు సంబంధం లేదని చెప్పడం, మరోవైపు భానుప్రకాష్ కూడా మొహం చాటేందుకు కూడా ప్రయత్నం చేయడంతో కూడా ఉన్నటువంటి తమకు గత్యంతరం లేక ఉన్నటువంటి దుర్గా భవాని ఎవరైతే ఉన్నారో బాధితురాలు కూడా భానుప్రకాష్ ఇంటి ముందు న్యాయం చేయాలంటూ కూడా తను ఆల్రెడీ పెళ్లి చేసుకుంటానని చెప్పని మోసం చేసినటువంటి భానుప్రకాష్ కూడా వెంటనే అరెస్ట్ చేయాలి, తమపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె డిమాండ్ చేసినట్టు కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ పోతరాజు.